ఒక నిరుద్యోగి 6 రోజుల పాటు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ఏంది దీని వెనుక ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రం? ఎంత అన్యాయం అంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఇదే యువతను ఇదే నిరుద్యోగులను పట్టుకొని రచ్చ చేసిండు. ఎజెండా ఏంటి? వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తా, మెగా డిఎస్సి తీస్తా, గ్రూప్ 2 తీస్తా, గ్రూప్ 3 తీస్తా, గ్రూప్ 1 తీస్తా అని 1:100 అని బట్టి అంటాడు అసెంబ్లీలో. అరే అదే నువ్వు చెప్పిన మాట సోమాజిగూడలో వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నప్పుడు కోదండరామ్ గారు, బాలగోపాల్ గారు, ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఖచ్చితంగా మేము రాగానే మెగా డిఎస్సి తీస్తాం, గ్రూప్ 2 2000 పోస్టులు తీస్తాం, గ్రూప్ 3 3000 పోస్టులు తీస్తాం, ఈ రకమైనటువంటి డొల్ల మాటలు చెప్పి అధికారంకి వచ్చినావు కదా. ఏదైతే అధికారం రావడం కోసం ఇదే యువతను రెచ్చగొట్టి ఒక్కొక్కరు 3 ఓట్లు వేయించండి, ప్రభుత్వం రాగానే నేను మీకు న్యాయం చేస్తా అన్నావు కదా. ఇవాళ అదే మాట అడిగితే తీసుకొచ్చి పోలీసులు నీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు తనని తీసుకొచ్చి జనరల్ వార్డులో రోగులు నిండా ఉన్నటువంటి పక్కనే శవం లేచిపోతున్నది, తను తిండి తిప్పలు లేకుండా ఆమరణ నిరాహార దీక్ష 5 రోజుల నుంచి చేస్తుంటే ప్రభుత్వము ఎందుకు దీనివైపు చూడట్లేదు అంటే వీళ్ళకు చిత్తశుద్ధి లేదనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. నిరుద్యోగులారా, ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ చేతిలో చిప్ప పెడతామని మరొకసారి రేవంత్ రెడ్డి మరొకసారి నిరుద్యోగులకు మోసం చేసినటువంటి పద్ధతి ధోరణి చాలా సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకు ఆనాడు కోదండరామ్ గారు ఇదే నిరుద్యోగులకు సంబంధించి పెద్ద పొడుస్తాం తిడుస్తామని చెప్పినటువంటి కోదండరామ్ ఇవాళ ఎటుపోయినాడు? కోదండరామ్ రెడ్డి ఇవాళ ఎటుపోయినాడు? తీన్మార్ మల్లన నేను అడుగుతున్నా. ఇదే నిరుద్యోగులను ముందు పెట్టుకొని కదా ఆనాడు ఉద్యమం చేసింది, ఇదే నిరుద్యోగుల సమస్యలు తీరుస్తానని కదా ఆనాడు నువ్వు పోరాటం చేస్తానని చెప్పి రెచ్చగొట్టింది. అంటే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకున్నా పర్వాలేదు, మీ ఇద్దరికి ఉద్యోగాలు వస్తే సరిపోయింది అనుకుంటున్నారా? ఎటుపోయినారు మీరు? ఇవాళ 5 రోజుల నుంచి ఒక గిరిజన బిడ్డ నిరుద్యోగుడు ఓయూజేఏసీ అధ్యక్షుడు మోతిలాలు అందులో కూర్చొని ఇవాళ హంగర్ స్ట్రైక్ చేస్తూ ఉన్నాడు. నేను ఇప్పుడే ఇందాక పరామర్శి వస్తున్నప్పుడు డాక్టర్లు పరీక్ష చేస్తే నాకు తెలిసి తన షుగర్ లెవెల్ 300 దాటి ఉంటుంది. పాపం అతని పెదాలు మొత్తం ఎండిపోయి ఉన్నది. చాలా బాధేసి నా కళ్ళలో నీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇవాళ ఈ ఏదైతే నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ప్రలోభాలకు మోసపోయినారు, మాటలకు మాయమాటలకు మోసపోయినారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఏదో దాని మీద మనం స్పందించడం కాదు, మీకోసం మీరే కొట్లాడి రోడ్ ఎక్కాల్సినటువంటి బాధ్యత, ఆ హక్కు మీరు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మీ మీద వ్యక్తిగతంగా రాజకీయంగా ఆ పిల్లవాడు చెప్తున్నాడు మోతిలాలు, మేమందరం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలని, మాకు పింఛన్ ఇస్తున్న వాళ్ళను కాదని వాళ్ళని దండం పెట్టి దాష్కం పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించినామన్నా ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ తీయకపోవడం చాలా దారుణం అంటారు. ఏమడిగినారు? నువ్వు అన్న 2 లక్షల ఉద్యోగాలలో కనీసం ఈ 7 నెలల్లో 50,000 ఉద్యోగాలను తీస్తే 10-12 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ఆటోలు నడుపుకుంటా, కార్లు నడుపుకుంటా, చిన్న ఉద్యోగాలు చేసుకుంటా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక 50,000 ఉద్యోగాలు తీస్తే వాళ్ళకి ఏమైనా జీవనోపాధి వస్తేనే కదా. నేను అడిగింది ఏంది? నువ్వు తీస్తా అనేది ఇవ్వమంటున్నావు. ఏమని అనుకుంటున్నావు? నువ్వు చిప్ప పెడదాం అనుకుంటావా? చెప్పు రేవంత్ రెడ్డి. ఇప్పటిదానికా పిల్లలు రోడ్డు ఎక్కుతున్నటువంటి పిల్లల్ని చూసినాం. రేపటి నుంచి ప్రజలందరినీ సమీకరించి చైతన్యవంతులను చేసి ఎక్కడిదక్కడ తండాలు, గూడాలు, వాడలు మొత్తం దళిత వాడలన్నీ, బీసీ వాడలు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని కాలేలు పట్టైనా సమాజం మొత్తాన్ని చైతన్యం చేస్తాం. మేము కూడా ప్రత్యక్షంగా వారికి మద్దతుగా మోతిలాల్ ఆరోగ్యానికి హాని జరిగినా మోతిలాల్ డిమాండ్ 2 రకాల సమస్యలు. అతని డిమాండ్ పరిష్కారం, నిరుద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది. మోతిలాల్ ఆరోగ్యం కాపాడినావంటే నిరుద్యోగుల సమస్యలను నువ్వు హామీ ఇచ్చినట్టు అవుతుంది. నువ్వు తక్షణమే ప్రకటిస్తే కానీ తన ఆరోగ్యం నిలబడేటట్టున్నది. డాక్టర్లు ఇంకో మాట కూడా చెప్పినారు. అన్న ఏమని చెప్పినారు? అతను వాటర్ తాగట్లేదట, యూరిన్ రావట్లేదట. 5 రోజుల నుంచి వాటర్ తాగపోతే బాడీలో ఏ లెవెల్ ఉంటుందో మనకందరికి తెలుసు. వాటర్ లేకపోతే కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడైపోయిన వెంటనే ఇంటర్నల్ ఆర్గాన్స్ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. తను ప్రాణానికి హాని ఉన్నది. ఇప్పుడు కనిపించవచ్చు, పైన కొంచెం బలంగా ఉన్నాడు పిల్లగాడు కాబట్టి బలంగా కనబడవచ్చు, కానీ ఇంటర్నల్ ఆర్గాన్ మొత్తం దెబ్బతినే పరిస్థితి ఉన్నది. దయచేసి
ప్రభుత్వానికి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ యువతకు మీరు న్యాయం చేయండి. వాళ్ళు అడుగుతున్న చిన్న కోరిక నువ్వు చెప్తున్న మాటే, నీ సొమ్మేమి ఇవ్వట్లేదు, నీ దాంట్లో నుంచి ఏం అడగట్లేదు. వాళ్ళకి రావాల్సిన గ్రూప్ 2ను 2000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళకు గ్రూప్ 3 3000 ఉద్యోగాలు ఇవ్వండి. మెగా డిఎస్సి 25000 ఉద్యోగాలు తీయండి. గ్రూప్ 1లో 1:100 ప్రకారం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చేటట్టు చేయండి. మీరు జియో నెంబర్ 46 గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంది, దాని మీద న్యాయం చేయండి. ఇది మాత్రమే అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నామని చెప్పుకునేటటువంటి కొంతమంది నాయకులు కాంగ్రెస్ కీలక నేతలుగా ఉన్నారు, పదవులు కూడా తీసుకున్నారు. ఎందుకు 6 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఒక నిరుద్యోగి, ఒక విద్యార్థి ఇలా ప్రాణం పణంగా పెడతా ఉన్నాడు కదా, ఏం చెప్తారు? వాళ్లకు కావాల్సినటువంటి పద్ధతిలో ఏసీ హాళ్ళు, ఏసీ క్వార్టర్స్, ఏసీ రూములు, ఏసీ కార్లు వచ్చినాయి. 10 సంవత్సరాల నుంచి బిక్కుమని వీళ్ళందరినీ రెచ్చగొట్టుకుంటూ తిరిగి అక్కడెక్కడ రోడ్ల మీద తిరిగిన వాళ్ళకందరికీ ఒకేసారి అందలం ఎక్కిచ్చిర్రు. పెద్ద పెద్ద సెక్రటరీలో కూర్చునేసరికి ఎవ్వడు కూడా కంటికి కనబడట్లేదు. వీళ్ళు ఎడనా జావని ఎడనా పోని మళ్ళీ ఓటేస్తారు, మళ్ళీ పిల్లల్ని రెచ్చగొడతాం, మళ్ళీ ఓటేస్తారనే ధోరణిలో ఉన్నారు. ప్రజలంతా ఆషమాషిగా లేరు, విద్యార్థులు ఆషమాషిగా లేరు. అయినా నేను అడుగుతున్నా, ఏ ప్రభుత్వాన్ని నా ఒక ప్రశ్న, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినాం అయిపోయింది, ఆంధ్రులతో పోరాటం చేసినాం అయిపోయింది, నైజాములతో పోరాటం చేసినాం అయిపోయింది, ఆంధ్రులతో పోరాటం చేసినాం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, మా ఉద్యోగాలు వస్తాయనే తెలంగాణ కోసం కొట్లాడినాం, అమరులైనరు, చాలామంది విద్యార్థి అమరులైనరు, అయినా అయిపోయింది. తెలంగాణలో మీద కూడా పోరాటం చేసి ఇంకో తెలంగాణలో ఉన్న పార్టీని ముఖ్యమంత్రిని చేసినాం, అయినా పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ యువత ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసే ఒక మంచి ఆలోచన చేయరా? ఎందుకు ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి నిరుద్యోగ సమస్యను ఎందుకు ముందుకు ఫ్రంట్ లైన్లో తీసుకొస్తా ఉన్నారు? ఎందుకు ఆలోచించట్లేదు? అంటే మీకు రాజభోగం, మీ పదవులు, మీ ఆకాంక్షలు తప్ప వీళ్ళకు న్యాయం చేయాలనే ఒక ఆలోచన దృక్పథం లేదు. దీన్ని బట్టి అర్థమవుతున్నది. అంటే ప్రభుత్వాలు రావును మార్చినా, ఈ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినా, రేవంత్ రెడ్డిని మార్చినా నిరుద్యోగ సమస్య అట్టే ఉంటుందని మీరు సంకేతం ఇవ్వదలుచుకున్నారా? సమస్య పరిష్కారం చేయదలుచుకోలేదా? ఎటుపోతున్నాయి? ఎవడు అడిగిన మూసికి, ఆ మురికి మూసికి చేయడానికి 50,000 కోట్లు ఏదో మొన్న ఎవరు చెప్తున్నారు. 50,000 కోట్లు అటు కేటాయించేయండి. ఈ పిల్లలకు సంబంధించి ఏదైనా న్యాయం చేయొచ్చు కదా, వాళ్ళకు ఉపాధికి సంబంధించిన ఏదైనా న్యాయం చేయొచ్చు కదా, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు చేయలేదు? మీకు తెలిసి 10 సంవత్సరాలు మీరు వాళ్ళ మధ్యన మేము తిరిగినాం, పోరాటం చేసినామని చెప్పినాము. మీరు ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? మీకు వీళ్ళ పట్ల మీకు నిజాయితీ ఉందా? ఉంటే 5 రోజుల నుంచి తిండి తిప్పలు మాని నీళ్లు మాని చేస్తున్న మోతీలాల్ నాయక్ కోసం ఎందుకు రావట్లేదు? ప్రభుత్వం నుంచి ఒక అధికారి కానీ, ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఎవడైనా సరే ఎందుకు రావట్లేదు? ఇది నా ప్రశ్న. ఇప్పటికైనా దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా, ఇది ఆషామాషిగా తీసుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది తీవ్రతరం అవుతుంది, ఇది అంటుకుంటుంది. విద్యార్థి లోకాన్ని మీరు రెచ్చగొడుతున్నారు. మీరు అప్పుడు రెచ్చగొట్టుడు వేరు, ఇప్పుడు రెచ్చగొట్టుడు వేరు. 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక కళ్ళు మొత్తం కాయలు కాసి చూస్తున్నారండి. వాళ్ళకైనా న్యాయం చేయమనే కదా అడిగేది. దయచేసి ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. రాజకీయాలు లేదు, రేపు ఎన్నికలు లేవు. నువ్వు వచ్చినావు, ముఖ్యమంత్రి అయినావు, తర్వాత ఎంపీ ఎలక్షన్ అన్నావు, కొత్తగా వచ్చిన అన్నావు ఫస్ట్, తర్వాత ఎంపీ ఎలక్షన్లు అన్నావు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు అన్నావు. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయి? ఇవాళ స్టేట్మెంట్ చూసినా నేను, రాహుల్ గాంధీనట ఎల్పీ లీడర్, పార్లమెంట్లో లీడర్ చేయడానికి ఈయన పోయినట. ఇక పోయినావు నాయన, మరి వీళ్ళ సమస్యలు ఏంది? తీర్చు. నేను అదే అడిగేది ఒకటి డిమాండ్, మా నిరుద్యోగ యువతకు నువ్వేం లాభం చేస్తావో ప్రకటన తక్షణమే చేయాలి. లేకపోతే ప్రజా పోరాటం ప్రజాక్షేత్రంలో ఏ రకంగా తెలుసుకోవాలని కూడా మాకు తెలుసు. ఉద్యమాలు మాకేం కొత్త కాదు. మేము ఉద్యమాలు చేసి ఉన్నోళ్ళమే. మళ్ళీ తెలంగాణ సమాజాన్ని రైతాంగ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కొమరం భీమ ఆశయాలను ఏ రకంగా తీసుకుపోయినామో ఆ రకంగా పోరాటం చేస్తాం. అయితే ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ మీరు అడిగేది కూడా, నిరుద్యోగులు కూడా అడిగేది కూడా న్యాయబద్ధమైన వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీలే. ఏదైతే 1:100 లిస్ట్ కావచ్చు, గ్రూప్ 1, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలలో వీరు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచమంటేనే పెంచలేకపోతా ఉన్నాయి. ఎందుకు నిరుద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది ప్రభుత్వంలో? ఏం చెప్తారు మీరు ముఖ్యమంత్రి గారు? నేనేమంటున్నా అంటే, నాకు ఇందాకనే మన మిత్రులు చాలామంది చెప్పారు తమ్ముళ్ళు, ఇక్కడ టీఎస్పీఎస్సికి సంబంధించిన మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ డీజీపీ, ఆయనకేదో పదవి కాలం తొందరలో పోయేటట్టు ఉన్నదట. ఇక ఆగం చేసిపోతానికి రెడీ అయినాడు. మరి రేవంత్ రెడ్డి మాట మహేందర్ రెడ్డి వింటాడా? మహేందర్ రెడ్డి మాట రేవంత్ రెడ్డి వింటున్నా? మాకైతే అర్థం కావట్లేదు. ఇది మతలబ్ ఏందో అర్థం కావట్లేదు. ఎందుకో మరి నాకు సడన్గా ఎప్పుడైతే ఎవరి నాయకత్వంలో అయితే తనను ఇబ్బంది పెట్టినటువంటి ఆయనను తీసుకొచ్చి అందలం ఎక్కించి ఇక తనదానా అనుకుంటా కూర్చుంటే మరి పిల్లల భవిష్యత్తు ఏంది? అందుకనే ఇవన్నీ డ్రామాలు వద్దు. ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. నువ్వు తీసిన గ్రూప్ 2లో 800 చిల్లరేం తీసినావు. పాపం చదువుకోవాలన్నా, ఈ పోరాటం కోసం నడుము మిగించాలన్నా.
ఎందుకు వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోవాలి? దయచేసి ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. 300 లెవెల్స్ షుగర్ దాటుకుంటే మామూలు విషయంగా చిన్న పిల్లగాడు, పెళ్ళి కూడా కాలేదు, తనకు షుగర్ ఇప్పుడే అటాక్ అయితే భవిష్యత్తు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కుటుంబం ఆయన 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 అడుగుతున్నది ఒకటే, నాకు నా ప్రాణం పోయినా పర్వాలేదన్నా, నాకు యూరిన్ రాకున్నా పర్వాలేదు, నా కిడ్నీ పాడైనా పర్వాలేదు, కనీసం నేను పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం కనీసం మా యువతకు ఏదైనా లాభం జరగాలని మాత్రమే నేను కోరుతున్నా. ఇది మీ ప్రభుత్వానికి, మన ప్రభుత్వాలకు దృష్టికి తీసుకెళ్ళండి మమ్మల్ని వేడుకుంటుంటే బాధ అనిపిస్తుందన్న. మీరు చూసి వస్తే పరిశాన్ అవుతారు, నీ కళ్ళలో నీళ్ళు ఆగవు. ఏం చంపుకుందామా బతికించుకోవాలంటే విద్యార్థి లోకం పిడికిలు బిగించాలి, నడుము గట్టాలి. ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించే విధంగా పోరాటం చేయాలి. వాట్సాప్లలో పెట్టుడు కాదు, రోడ్డు మీదకి ఎక్కాలి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు నడుము బిగించాల్సిందే, లేదా మోతిలాల్ ప్రాణాన్ని మీరందరి హత్యగా చరిత్రలో మిగిలిపోయే విధంగా ఉండిపోతుంది. మిత్రులారా, నా యువత సోదరులకు, నా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 చదువుతున్నటువంటి ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్న నా మిత్రులకు, నా తమ్ముళ్ళకు నేను కోరుతున్నా, చెల్లెలకు కోరుతున్నా, తన ప్రాణాన్ని కాపాడుకుంటే మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకున్నట్టే, మీ ఉద్యోగాలు కాపాడుకుంటే తన ప్రాణం లేచి వచ్చినట్టే. దయచేసి మరొకసారి చేతులెత్తి దండం పెడుతున్నా, అందరం ప్రజాక్షేత్రంలో పిడికిలు బిగిద్దాం, ప్రభుత్వాన్ని తల వంచేదానిక మనందరం నడుము కడదామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.